మొన్న ఒక రోజు మా సాయిజాత ఇల్లు తుడిపించే వీడియో అయితే పెట్టాను. దాని కింద కామెంట్ అయితే ఒకటి వచ్చింది. మన సబ్స్క్రైబర్ లేండి, ప్రతి వీడియోకి కామెంట్ పెడతానే ఉంటది. అమ్మాయి చేత వాళ్ళ డాడీ అయితే అసలు ఏ పని చేపించడు కాదంట. వాళ్ళ అమ్మాయి పని చెప్పినా కూడా అరే చేయగాకరా అనేటోడు అంట. వాళ్ళ పుట్టింట్లోనే కాదు మెట్టింట్లో కూడా వాళ్ళ హస్బెండ్ ఏ పని చెప్పడంట. అట్లాంటి రాత రాయాలని కూడా అదృష్టం అనేది ఉండాలి కదా. కొడుకు ఇప్పుడు 15 ఏళ్ళు కదా, వాడు 9 ఏళ్ళు, నా కూతురు 11 ఏళ్ళ వయసు అప్పుడు కూడా వాళ్ళు ఎంత పని చేశారో నాకే తెలుసు. ఆ రోజు కానీ ఇదే యూట్యూబ్ ఛానల్ కానీ ఉండుంటే నా పిల్లలిద్దరు చేసిన కష్టం మొత్తం నేను వీడియోలో తీసి పెట్టుకునేదాన్ని. మా సాయన్ని అలిగి వెళ్ళిపోయాడు కానీ మా అమ్మాయి మటుకు నేను ఏ పని చెప్తే ఆ పని చేసేది. 20 కిలోల సిమెంట్ కంప ఎత్తుకున్నది మా అమ్మాయి. 11 వయసులో సిమెంట్ పని చేసింది మా అమ్మాయి. ఆ వయసులో నేను కూడా ఏ పని చేస్తుంటాను. నా అనుభవంలో నాకు తెలిసిన వాళ్ళు నా రిలేషన్స్ లో గానీ మా పిల్లలు చేసిన కష్టం ఏ పిల్లలు చేస్తుంటారు. సిమెంట్ వేడి పడక నాకు ఆరోగ్యం ఖరాబ్ అయిపోయింది. పని చేయక 3 సంవత్సరాలు. నేను పని చేసిన రోజులు మా అమ్మ ఇంట్లో పనులన్నీ చేసి స్కూల్కి కూడా పోయేది. 1 రూపాయి ఇచ్చేటోళ్ళు లేరు, గతి లేదు. పిల్లలు పని చేయాలా, మేము పని చేసుకోవాలా, బతకాలా. మా పరిస్థితి అట్లాంటిది.